ఇప్పుడు మీకు వచ్చి చూపిస్తాను చూడండి. మా అత్తమ్మ ఏం చేస్తుందో చూడండి. అయ్యో మా అత్తమ్మ ఏం చేస్తాను అత్తమ్మ? రవ్వనా? ఎట్లా అయింది ఇది? కడిగి గాలిచ్చి ఉల్లారు పోసి రవ్విసిరి ఇడ్లీ చేసుకుంటాం. అవునా? రవ్వ చేసుకుంటాం, దోశలు పోసుకుంటాం అన్ని. ఎట్లా ఫస్ట్ బియ్యం ఏం చేస్తారు? బియ్యాన్ని కడుగుతాం, కడిగి ఉల్లారు పోస్తాం, ఉల్లారు పోసి ఇసురుతాం. ఇసిరి ఇడ్లీలకు అక్కడికి వస్తుంది, రవ్వకు అక్కడికి వస్తుంది, దోశకు అక్కడికి వస్తుంది, అన్ని చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, చూడండి సేమ్ ఇడ్లీ రవ్వ లాగానే ఉంది. మనం బయట కొనే పని లేకుండా డైరెక్ట్ ఇట్లా ఇట్లా చేసుకోవచ్చు అన్నట్టు. ఇది ఒక ఐడియా. చూడండి ఎంత బాగుందో. వేడి నీళ్ళతో కడగాల అత్తమ్మ? బియ్యం ఫస్ట్ వేడి నీళ్ళలో కడిగి ఆరబెట్టి తర్వాత ఇట్లా ఇచ్చుకోవాలి. రవ్వ రెడీ అవుతుంది అన్నట్టు. చూడండి మా మమ్మీ ఏమో చేస్తాను. మమ్మీ ఏం చేస్తాను? బియ్యమా? ఇట్లా పడితే ఏమవుతుంది? కింద ఏంటి నూకలా ఇవి? చూడండి మా ఫ్రెండ్స్, చూడండి మా పిల్లలు ఇద్దరు ఆడుతున్నారు. రేషన్ బియ్యంలా చెంకీలు వచ్చినాయి ఫ్రెండ్స్. చూపెట్టినానా ఏంటి అవి? చెంకీలు వచ్చినాయి రేషన్ బియ్యంలో చూడండి. అందుకే ఇదంతా ప్రాసెస్ చేస్తాను మా మమ్మీ. ఇట్లా రెడీ చేసుకున్న బియ్యం ఇక్కడ పెడితే మావాడు ఈ ఆట ఆడతాడు చిన్నోడు. అత్తమ్మ అక్కడ రవ్వ చేస్తున్నాయి, ఇక్కడ ఇది చేస్తున్నా. నేనేం చేస్తాను మాత్రం అనకండి, నేను వాళ్ళని వీడియో తీస్తాను. కొన్ని ఉన్నాయా? చూడండి ఫ్రెండ్స్, మొత్తం రవ్వ సేమ్ ఇడ్లీ రవ్వనే. మనం బయట కొనే పని లేకుండా ఇది ఎంత మంచి పద్ధతి అసలు. పాతకాలంలో ఉన్న రవ్వ తాట ఇది. మాది కట్లనే ఉన్నది, దాచిపెట్టింది మా అత్తమ్మ. తీసుకున్నా అత్తమ్మ? 20 ఏళ్ళ కిందట. ఎంత? 70 రూపాయలు. చూసినా ఫ్రెండ్స్, చూడండి 70 రూపాయలకు కొన్నదట మా అత్తమ్మ 20 సంవత్సరాల కిందట. ఇప్పుడు దొరుకుతాయి ఇది 2,000 పెట్టినా దొరికేటట్లేదు, ఎక్కడ కనబడతలేదు ఇవి అసలు. అత్తమ్మ బాయ్ చెప్పు. బాయ్. లైక్ చేయండి, లైక్ చేయండి అను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.